హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఆ, ఈ చిన్న లీవ్స్ బీడ్స్ అండి, చాలా చిన్నవి, చాలా బాగున్నాయి, నైస్గా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్. ఇవి క్యాప్స్ లెక్క నేను యూజ్ చేస్తున్నాను ఇట్లా కింద. ఇవేమో శారీలో క్రీమ్ కలర్ వచ్చినందుకు నేను క్రీమ్ కలర్ యూజ్ చేస్తున్నాను. శారీలో క్రీమ్ కలర్ అండి ఇలా వచ్చింది, అందుకోసమని ఆ కలర్ యూజ్ చేస్తున్నా. ఇలా ఒక్కొక్కటి 200 చుట్టుకున్నానండి నేను. 200 చుట్టుకున్నాను. ఇది 200 చుట్టుకున్నాను. ఇంతవైన లెంత్ తీసుకుంటున్నాను. ఒక సూదికి ఇలా 6 పోగులు ఎక్కించుకోండి, అంటే 12 పోగులు అవుతాయి. ఒక సూదికి జరీ ఎక్కించుకోండి, 2 లైన్స్. తర్వాత మన దగ్గర ఎప్పుడు కత్తెర కంపల్సరీ ఉండాలండి. తర్వాత ఏమో నేను కుచ్చు ఎలా వేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇలా తీసుకోండి, ఈ క్యాప్ని ఇలా ఈ సైడ్ తీసుకోండి, ఇటు సైడ్ ఇలా తీసుకోండి. తర్వాత ఏమో ఇదేమో ఇట్లా పైకి వచ్చేటట్లు చూస్తున్నా, షేప్ బాగుంటుందని ఇలా తీసుకున్న తర్వాత మనకి కింద ఎంత లెంత్ కావాలో, నాకు ఇంత లెంత్ కావాలి. ఇవన్నీ హెచ్చులు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఇంత లెంత్ చాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకొని మనం చీరకి ఎక్కించాలి. ఇక్కడ ఈ గ్యాప్ ఇంత పెట్టుకుంటున్నా నేను. ఇట్లా పట్టుకున్నా కదా, ఈ పట్టుకున్న చోట వరకు దీని నుంచి ఇలా ఎక్కించినాక చీరలోంచి కింది నుంచి ఎక్కిస్తాం మనం, చీర కింది నుంచి ఇట్లా. తర్వాత పైనుంచి మళ్ళీ ఇలా రావాలా మొత్తం థ్రెడ్ వచ్చే వరకు. ఇలా వచ్చిన తర్వాత మనకు మూడి పట్టుకునేటట్లు ఈ థ్రెడ్ కట్ చేసేసుకోండి. ఇంతవేనే కట్ చేసుకున్న తర్వాత రాని వాళ్ళు ఇవి ఒకటి వదిలేస్తే కనుక కష్టం అనుకుంటే కనుక రెండింటిని ఇలా పట్టుకొని ఇక్కడ మనం గమ్ వేసి ఉంటాం కదా 200, ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ ఏమో ఇలా అనేసేయండి. వచ్చిన వాళ్ళైతే ఒకటి వదిలేసి దాని మధ్యలో పెట్టేసి ఇట్లా అనేస్తారు, అది కూడా చూపిస్తాను నేను. ఇలా మూడేసిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అండి, ఈమెన్ లెంత్ తీసుకున్నాను నేను కుచ్చులో. కానీ ఒకసారి మూడేసినాక అట్లా పైన కన్న తర్వాత రెండోసారి మూడేయండి. వేసిన తర్వాత ఇలా ఈ నీట్గా అనేసేయండి. ఇక్కడ ఏదైనా హెచ్చులు తగ్గులున్న దారాలు మొత్తం నీట్గా అనేసి ఇలా జరి తీసుకొని, ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ కొంచెం గ్యాప్, ఈ గ్యాప్ కొంచెం గ్యాప్, ఇది నుంచి కింద నుంచి ఇలా సూది పైకి రానిచ్చి ముడి వరకు ఇలా అనేసి ఒక 3-4 టైమ్స్ చుట్టేసేయండి. చుట్టిన తర్వాత దీనికి ఇక్కడ వేసేసేయండి, వెనక్కి తిప్పి వేసేసేయండి. లేదు ముందు పక్క వేసినా పర్వాలేదు అనుకుంటే ముందు పక్క అయినా వేసుకోవచ్చు, మనకి ఏది నైస్గా అనిపిస్తే అలా. ఇలా వేసిన తర్వాత ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది చూసారా కత్తెర బాగుందా ఫ్రెండ్స్? 40 రూపీస్ హోల్సేల్లోనే. మళ్ళీ ఇంకొకటి ఈ క్యాప్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కమెంట్ లైక్ చేస్తే నా వీడియోస్ అనేది వేరే వాళ్ళకి కూడా త్వరగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా పైకన్న తర్వాత ఈ మెన్ లెంత్ తీసుకోండి. ముడి వేసేదానికి మన చేతికి ఎంత దారం అనిపిస్తే అంత దారం, ఇంకా తక్కువైనా తీసుకోవచ్చు. ఇది సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను. మీరు కావాలంటే నార్మల్ మనం మిషన్ దారం ఇది వదిలేసి, చెప్పాను కదా ఇందాక, వదిలేసి అయినా వేయచ్చు అనేసి
మనం పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇది వదిలేసినాం కదా, దీన్ని పట్టుకొని ముడేసేసేయండి. కొత్త కొత్త మోడల్స్ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. కాస్ట్ వచ్చేసి మన ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. 250. ఇవన్నీ గోల్డ్ ఏం మనం మేడంలో అన్నీ వైట్ కలర్ బీడ్స్ కలర్ పోనివే వేస్తున్నాం కాబట్టి ఇప్పించుకోవచ్చు. 300 అయినా ఇప్పించుకోవచ్చు. నాకు ఈ కాస్ట్లో వేయమన్నందుకు నేను ఆ కాస్ట్లో మాత్రమే వేస్తున్నాను. కొత్తగా వేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఏం లేదు, చాలా బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.